సార్ పెళ్ళికి ముందే ఒకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకొని పెళ్ళైన తర్వాత అంటే వేరే వ్యక్తిని పెళ్ళైన తర్వాత నెల రోజులకే చంపించేసింది సార్. గద్వాలకు చెందిన ఒక సర్వేయర్ తేజేశ్వర్ అనే వ్యక్తిని కేవలం పెళ్ళయింది. ఆ తర్వాత ప్రియుడితో కలిసి భార్య చంపేయడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారిపోయింది. అంటే మొన్నే మేఘాలయ హనీమూన్ జంట చూసాం. ఇలాంటి ఘటనలు చాలా జరుగుతున్నాయి. అంటే భార్యలు వేరే వారితో ఎఫ్ఐఆర్ పెట్టుకోవడం, ఆ తర్వాత ప్రియుడితో కలిసే భర్తల్ని చంపించేయడం ఇటువంటివి పెరిగిపోయాయని కూడా చెప్తున్నారు. ఇప్పుడు తేజేశ్వర్ విషయంలో కూడా అదే జరిగింది అంటున్నారు. అసలు ఏం జరిగింది? దీనికి సంబంధించి మరి ఎటువంటి వివరాలు ఉన్నాయి సార్? మనం చాలాసార్లు సోనం అండ్ రాజా రఘువంశీ గురించి చెప్పుకున్నాం. ఆ అమ్మాయి ముందుగానే ఒక అతన్ని ప్రేమించింది. అతనితో పెళ్లి ఒప్పుకోరని చెప్పి ఇంకొక అతన్ని పెళ్లి చేసుకొని అతన్ని చంపేస్తే విడో అవుతాను, అప్పుడు చచ్చినట్టుగా ఒప్పుకుంటారని ఒక ప్లాన్ చేసి హనీమూన్కి తీసుకెళ్లి అతన్ని అతి దారుణంగా చంపించింది. ఇప్పుడు అరెస్ట్ అయ్యి జైల్లో ఉంది. అదే విధంగా మన తెలుగు రాష్ట్రాల్లో 2 రాష్ట్రాల ఇన్వాల్వ్ అయిన ఈ కేసులో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు సంచలనం సృష్టిస్తున్న కేసు ఐశ్వర్య కేసు. ఈ ఐశ్వర్య అనే ఒక అమ్మాయి తన భర్తను కూడా అంటే ఆల్రెడీ ఒకరితో అఫేర్ పెట్టుకొని ఇంకొక అతన్ని పెళ్లి చేసుకుంది. ఇది వేరే డిఫికల్ట్ కేసు అనమాట. సోనంద్ లాంటిది కాదు. ఈ అమ్మాయి ఇష్టపడే పెళ్లి చేసుకుంది. రెండో అతన్ని ఇష్టపడింది, ప్రేమించింది, అతన్ని ప్రేమలకు దించి పెళ్లి చేసుకొని విత్ ఇన్ 29 days లో అతన్ని సుపారీ ఇచ్చి చంపించింది. ఇది ఇంకా కాంప్లెక్స్ కేసు. ఏంటంటే వీళ్ళమ్మ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయింది. ఈ అమ్మాయి ఎవరితో అయితే అఫేర్ పెట్టుకునిందో అతనితోనే వీళ్ళమ్మ కూడా అఫేర్ పెట్టుకునింది. సో వీళ్ళమ్మ అఫేర్ పెట్టుకున్న అతను, ఈ అమ్మాయి ముగ్గురు కలిసి ప్లాన్ చేసుకుని చేశారు. ఇది కొంత సోనం కంటే విచిత్రమైన కేసు అని చెప్పుకోవచ్చు. అసలు ఇది ఎలా జరిగింది, అసలు వీళ్ళెవరు, ఎందుకు చంపారు, ఎలా చంపారు, పోలీసులు ఎలా పట్టుకున్న తర్వాత ఇన్వెస్టిగేషన్లు ఇప్పటి వరకు ఏ విషయాలు బయటకు వచ్చాయి, ఈ విషయాలు చూద్దాం. ఈ అబ్బాయి పేరు తేజేశ్వర్. ఇతనికి 32 ఏళ్ళు. ఇతను సర్వేయర్ గాను తర్వాత ఒక డాన్స్ ఇన్స్ట్రక్టర్ గా కూడా ఉంటున్నాడు. వీళ్ళది జోగులాంబ గద్వాల్ జిల్లా గద్వాల్లో గంట వీధి లో ఉంటాడు ఈ అబ్బాయి ప్రైవేట్ గా ఎవరైనా సర్వే చేయించుకుంటే చేస్తాడనమాట, ప్రైవేట్ సర్వేయర్. సో ఈ అబ్బాయికి May 18న ఈ కర్నూలులో ఉంటున్న కర్నూలు ఎస్టేట్ అంటారు దాన్ని, ఆ కర్నూలు ఎస్టేట్ లో ఐశ్వర్య అనే అమ్మాయితో పెళ్ళైంది. అయితే పెళ్ళైన 29 రోజులకి ఇతను మిస్ అయినప్పుడు వీళ్ళ బ్రదర్ తేజవర్ధన్ గద్వాల్లో కంప్లైంట్ ఇచ్చాడు. ఇట్లా మా బ్రదర్ కనిపించట్లేదు, ఫోన్లు తీయట్లేదు, వాళ్ళని అడిగితే కూడా వాళ్ళని అడిగితే మాకు కూడా తెలియదు, బయటకు వెళ్తానన్నాడు, మళ్ళీ రాలేదని మేము కూడా కంగారు పడుతున్నాం అని చెప్పారు. సో పోలీసులు రంగంలో దిగారు. వాళ్ళు మామూలుగానే రెగ్యులర్ గా చేసే పద్ధతిలో ఈ అబ్బాయి ఫోన్ లొకేషన్ ఎక్కడెక్కడ ఉనింది, అట్లాగే సీసీటీవీలు ఇవన్నీ పరిశీలిస్తే పెబ్బేరు అనే చోట అతని శవం దొరికింది. శవం అతి దారుణంగా గొంతు కోసేసి ఉన్నారు. సో ఎవరు చేశారంటే వాళ్ళకి ఒక కారు అక్కడికి వచ్చిపోయినట్టుగా కనబడింది. ఆ కారుని సీసీటీవీల ద్వారా ట్రేస్ చేసి ఆ కారు ఎవరిది ఏంటనేది వాళ్ళు పట్టుకున్నారు అన్నమాట. సో పట్టుకొని అక్కడి నుంచి అతన్ని పట్టుకోగలిగారు. అతను పట్టుకున్నాక అతను మొత్తం చెప్పింది ఏంటంటే ఈ ఐశ్వర్య, వాళ్ళ మదర్ సుజాత, తిరుమలరావు వీళ్ళు ముగ్గురు కలిసి తనకి 75,000 సుపారీ ఇచ్చారని అతను అతని పేరు మనోజ్ అని అతను చెప్పాడు. దాంతో వీళ్ళందరినీ కూడా అరెస్ట్ చేశారు. అట్లాగే ఈ మనోజ్కి హెల్ప్ చేసిన కార్ డ్రైవర్ కావచ్చు, ఇంకొక మీడియేటర్ ఉన్నాడు మనోజ్ని వాళ్ళకి కలిపిన అతను. ఆ మీడియేటర్ని మొత్తం ఇప్పటి వరకు 8 మందిని పోలీసులు అరెస్ట్ చేసినట్టుగా తెలిసింది. సో ఈ పోలీసులు ఇప్పటి వరకు అంటే ఎస్పీ శ్రీనివాసరావు, గద్వాల ఎస్పీ శ్రీనివాసరావు దీన్ని పర్సనల్ గా సీరియస్ గా తీసుకొని 3 బృందాల్ని పెట్టాడు. దీని మీద 2 రోజుల్లోనే పట్టుకోగలిగారు. సో ఈయన ఎస్పీ శ్రీనివాసరావు చెప్తున్నది ఏంటంటే ఎలా జరిగింది ఏంటనేది చెప్పాడు. ఇదేంటంటే ఈ కర్నూలు ఎస్టేట్ లో ఒక బ్యాంక్ పేరు చెప్పట్లేదు, ఒక బ్యాంక్ మేనేజరు ఉన్నాడు, తిరుమలరావు ఆయన పేరు. ఆ బ్యాంక్ లో సుజాత అనే ఆవిడ పనిచేస్తుంది. సో సుజాతకి ఆయనకి మధ్య అఫైర్ స్టార్ట్ అయింది. ఆయనకి ఆల్రెడీ పెళ్ళైంది కానీ పిల్లలు లేరు. సో దాంతో ఆయన పిల్లలు కావాలని అనుకున్నాడు. అప్పుడు ఈ సుజాత ఏం చెప్పిందంటే ఎవరో ఎందుకు, నా కూతురే ఉంది, పెళ్లి చేసుకో అని చెప్పింది. అయితే అది ఇంకా మంచిది, మనం నీ కూతుర్ని పెళ్లి చేసుకుంటే నేను నీతో కూడా అఫైర్ కంటిన్యూ చేయొచ్చు అని వాడికి అనిపించింది.
సో దాంతో ఐశ్వర్యాన్ని పరిచయం చేసింది. ఐశ్వర్యతో అఫైర్ పెట్టుకోవడం మొదలు పెట్టాడు. దాంతో ఐశ్వర్యాన్ని వాళ్ళ ఇంటికి కూడా తీసుకెళ్ళాడు. వాళ్ళ భార్యకి పరిచయం చేశాడు. ఇట్లా మనకి పిల్లలు లేవు కదా, నేను ఈ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానంటే వాళ్ళ భార్య ఆ ఇంట్లో ఉన్నవన్నీ తీసింది, చీపురు అన్ని తీసి ఆ, ఇతని మీదకి వచ్చింది. దాంతో ఇతను భయపడ్డాడు. ఈ ఈ రాక్షసి ఒప్పుకున్నట్లేదు అని చెప్పి ఈమెను పంపించేశాడు. సో అప్పుడు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఏంటంటే, ఆ, ఇది మనకు బయటపడకుండా ఉండాలంటే నువ్వు ఎవరినో ఒకరిని పెళ్లి చేసుకో, ఆ, ఒక పక్కరాగాన్ని పెళ్లి చేసుకొని నువ్వు ఉంటే మన ఇద్దరం కంటిన్యూగా అఫైర్ నడుపుతాము అనేది తనకు సలహా ఇచ్చాడు. సో ఆ, ఆ అమ్మాయి వీళ్ళ సుజాత కూడా ప్లాన్ చేసింది. దాంతో ఒక సంబంధం చూశారు. ఆ సంబంధమే ఈ తేజస్.